జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి నవలా రూపకం నీకేం కావాలో చెప్పు. ఇదేదో వైరాగ్యం నైరాస్యం అనుకోకుండా నిజాలు సత్యాలు అనేవి నిజమైన సత్యాన్వేషణలో భాగాలు అనుకునేవారు మాత్రమే చదవండి. దీని పేరు నీకేం కావాలో చెప్పు. ప్రారంభం అని వ్రాసి ఉన్న కాగితం చూడగానే అమ్మయ్యా ప్రారంభం కనిపించింది అనుకున్నాడు మధుసూదన్. అయితే ఇక్కడ నుంచి తిరిగి ఎక్కడ మొదలెట్టారు అన్నది ఈ కాగితాలలో ఎలా తెలుసుకునేది? తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే వెలిగించిన కొవ్వొత్తి అయిపోయింది. పోయిన కరెంటు తిరిగి వచ్చింది. సమయం చూస్తే అప్పటికే రాత్రి 10 గంటలు దాటిపోయింది. ఒక పక్క శివరాం మాస్టారు ఏమి వ్రాసారో చదవాలని ఉన్నా మరో పక్క నిద్ర ముంచుకు వస్తోంది మధుసూదన్కి. కడుపులో ఆకలి కూడా వేస్తోంది. లేచి ఫ్రిడ్జిలో ఉన్న 2 యాపిల్ తీసి ముక్కలు చేసుకుని అవి పట్టుకుని మంచం మీదకు చేరాడు మధుసూదన్. యాపిల్ ముక్కలు తింటూ ఒక్కొక్క కాగితం చూస్తున్నాడు. ఎక్కడన్నా ఈ ప్రారంభానికి తరువాయి భాగం కనిపిస్తుందేమోనని. యాపిల్ ముక్కలు అయిపోయాయి. వాటితో పాటు అతనికి తెలియకుండా కళ్ళు మూతలు పడి నిద్రాదేవత ఒడిలో జారిపోయాడు. తెల్లవారింది. సూర్యకిరణాలు వచ్చి కళ్ళను తాకాయి. కళ్ళు విప్పి చూస్తే సమయం 7 గంటలు. అరే, ఈరోజు ఇంతసేపు నిద్రపోయానేమిటి, ఎప్పుడూ లేనిది అనుకుంటూ 2 చేతులు ఎత్తి సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మంచం మీద నుంచి దిగాడు శివరాం మాస్టర్. స్నానం సంధ్య పూర్తి చేసుకుని నిత్య దర్శనం చేసుకునే వేణుగోపాలస్వామి ఆలయానికి చేరుకున్నాడు. ఇదిలా ఉండగా అక్కడ సంధ్య, మా ఇంటి కన్నయ్య, నా కంటి వెలుగయ్య అంటూ మురిపాలు ముద్దులు కురిపిస్తూ మాతృత్వ మధురిమల తన్మయత్వంలో సరిగమలు రాకపోయినా ఏవేవో రాగాలు తీస్తూ పాటలు పాడుతూ సంధ్య తన బిడ్డని ఆడిస్తూ భర్త రాక కోసం రోజులు లెక్క పెడుతూ ఉంది. ఇక్కడ మధుసూదన్ ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆఫీస్కు వెళ్ళాడు. ఆఫీస్ అంతా హడావిడిగా ఉంది. ఎందుకో ఏమిటో తెలీదు. కనిపించిన ప్రతి ఒక్కరూ హే మధు కంగ్రాట్స్ అంటూ, మధు అభినందనలు అంటూ ప్రతి ఒక్కరూ చేయి పట్టుకుని ఊపేస్తున్నారు. మధుసూదన్కి ఏమీ అర్థం కావడం లేదు. ఇది గమనించిన మధు స్నేహితుడు రామారావు, రే మధు, నీకు ప్రమోషన్ వచ్చిందోయ్, అందుకే ఈ హడావిడి అని నవ్వుతూ మీటింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ బ్రాంచ్ మేనేజర్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ రోజు నుంచి మధుసూదన్ అసిస్టెంట్ మేనేజర్. అందరూ నాకు సహకరించినట్టే మధుసూదన్కి కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. కొంతమంది మధు మధు పార్టీ ఇవ్వాలి అంటూ అరిచారు. మధుసూదన్ ఒక్కసారి సంతోషంతో, అంతలోనే ఆశ్చర్యానికి గురై ఎందరో ఈ సీటుకు అర్హులుండగా నాకే ఎలా వచ్చిందబ్బా అని ఆలోచనలో ఉండగానే ప్రతి ఒక్కరితో చేయి కలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఇంతలో బ్రాంచ్ మేనేజర్ వచ్చి మధుసూదన్ చేతికి పెరిగిన జీతం వివరాలు, అదనపు బాధ్యతలు వివరించే పత్రాలను ఇచ్చాడు. ఆనందం సంతోషం నుంచి ఇంకా తేరుకోని మధు తన సీట్లోకి వెళ్ళి కూర్చుని కొన్ని మంచినీళ్లు త్రాగి బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన పత్రాలను చూస్తే పెరిగిన జీతం అక్షరాల 15,000 రూపాయలు. ఇక్కడ శివరాం మాస్టర్ ఆలయంలో స్వామి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వెళుతూ తన చిన్ననాటి స్నేహితుడు ఇంటి అరుగు మీద పిల్లలు చక్కగా కరుణశ్రీ గారి పద్యాలు పాడుతూ ఉంటే అక్కడే అవి వింటూ అలా కూర్చుండిపోయారు. పిల్లల పద్యాలు వింటూ శివరాం మాస్టారు ఆ పిల్లలతో, పిల్లలు నేను కూడా ఒక పద్యం చెబుతాను, నాతో పాడుతారా అని నవ్వుతూ అడిగారు శివరాం మాస్టారు. ఓ తప్పకుండా తాతగారు అన్న పిల్లలకి తనకిష్టమైన కరుణశ్రీ గారి పద్యం ఇలా పాడుతున్నాడు. క్రౌంచ పక్షిబాధ క్రౌంచ పక్షిబాధ గన్న వాల్మీకిలో కరుణ రసము పొంగి పొరలిపోయే, రసము పొంగి పొంగి
రసము పొంగి పొంగి రామాయణం బయ్యే లలిత సుగుణ జాల తెలుగు బాల. పద్యం పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు శివరాం మాస్టారు.